నాడు బీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం, నేడు కాంగ్రెస్ పాలనలో మురికి కూపం. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధికి ఐకాన్గా నిలిచిన హైదరాబాద్ కాంగ్రెస్ పాలనలో చెత్తాచెదారంతో నిండిపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో మన నగరం పరుపు మసకబాదుతోంది. పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. రాడికల్ స్టోరేజీ సర్వేలో హైదరాబాద్ 18వ చెత్త నగరంగా నిలవడమే కాంగ్రెస్ రెండేళ్ల అసమర్థత పాలనకు నిదర్శనం. లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫుడ్ కార్పొరేషన్ సీఎం ఆశుతోష్ అగ్నిహోత్రి భేటీ. సమావేశంలో పాల్గొన్న సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నతాధికారులు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన మహనీయుడు ఆయన. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, అసమానతలు లేని సమాజం కోసం వారు చేసిన పోరాటం మరువలేనిది. వారి స్ఫూర్తి ప్రస్తుత భవిష్యత్తు తరాలకు అందించేలా కేసీఆర్ గారు రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు. బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. జై భీమ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా గారిని ఆహ్వానించిన రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అమెరికా అగ్ని ప్రమాదంలో మృతి చెందిన సహజారెడ్డి. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిగూడలో విషాదం. న్యూయార్క్ లో ఎంఎస్ చదువుతున్న ఉడుముల జయశంకర్ రెడ్డి పెద్ద కుమార్తె సహజారెడ్డి. బర్మింగ్ హోమ్ లోని ఓ అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన సహజారెడ్డి. ప్రజాభవన్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సమ్మిట్ ఏర్పాట్లపైన సమీక్ష. అమరాబాద్ లో కనువిందు చేసిన పెద్ద పులి. నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏటీఆర్ లో శుక్రవారం పర్యాటకులకు పెద్ద పులి కనిపించింది. సఫారీపై రైడ్ లో భాగంగా సందర్శకులను ఫర్హాబాద్ వ్యూ పాయింట్ కు తీసుకెళ్తుండగా పులి తారసపడింది. అది దాదాపు అరగంట వరకు అక్కడే ఉండడంతో సఫారీని నిలిపివేశారు. పులి అక్కడ నుంచి వెళ్లిపోయాక తిరిగి రైడ్ ను కొనసాగించారు. ప్రస్తుతం ఏటీఆర్ లో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇండిగో సిబ్బందికి మద్దతుగా సోను సూద్. విమానాల రద్దు, ఆలస్యం వంటి సమస్యలు ప్రయాణికులను నిరాశపరచడం బాధాకరం. కానీ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్న ఇండిగో సిబ్బందిని కూడా గుర్తించుకోండి. ప్రయాణికులతో పాటు వాళ్ళు కూడా భారాన్ని మోస్తున్నారు. దయచేసి ఇండిగో సిబ్బంది పట్ల దయతో వ్యవహరించండి, వినయంగా ఉండండి అంటున్న సోను సూద్. दोस्तों, ये वीडियो जो इंडिगो की फ्लाइट्स में 2-3 दिन से जो तकलीफ हुई आम लोगों को, उसके लिए एक छोटा सा मैसेज है. मेरा खुद का परिवार ट्रैवल कर रहा था और करीबन 4.5-5 घंटों ने वेट करना पड़ा और फिर फ्लाइट उड़ी, पहुंच भी गए और बहुत सारी फ्लाइटें नहीं उड़ी, बहुत सारी कैंसिल हुई, बहुत सारे लोग शादियां नहीं अटेंड कर पाए, मीटिंग्स कैंसिल हुई, इवेंट्स कैंसिल हुए, बहुत तकलीफें हुई. लेकिन जो दुख की बात ये देखने को मिली कि उन एयरपोर्ट्स पे जब जितना जो स्टाफ था, ग्राउंड स्टाफ, उस पे कैसे लोग चिल्ला रहे थे. आई नो कि फ्रस्ट्रेशन होती है, दुख होता है और आप अपना गुस्सा निकालते हो, बट आप खुद को इमेजिन कीजिए उनकी जगह पर जो खुद बेबस हैं. उन्हें पता नहीं कि आगे क्या स्केड्यूल्स हैं, कैसे फ्लाइट्स उड़ेंगी या नहीं उड़ेंगी, और जो उन्हें ऊपर से मैसेजेस आते हैं, दे जस्ट हैव टू पास इट ऑन टू यू. सो जो लोगों ने रिएक्ट किया, जिस तरह से लड़ाई झगड़े हो रहे थे, आई थिंक इट्स वेरी वेरी अनफॉर्चुनेट. ये वो स्टाफ है सर्विस इंडस्ट्री का जो हम लोगों का ध्यान रखता है. हमेशा उनके चेहरे पर स्माइल्स रहती हैं, चाहे वो इन फ्लाइट क्रू की बात करें या ऑन ग्राउंड क्रू की बात करें. हमें स्कॉट करते हैं, ध्यान रखते हैं सब लोगों का. सो आई थिंक हमारी रिस्पॉन्सिबिलिटी बनती है, जब मुश्किल आती है उन पर, तो हम भी उनका साथ दें. ये उनकी गलती के कारण नहीं, बहुत सारे सिस्टम्स की प्रॉब्लम के कारण ये डिले हो रहे थे और वापस भी हो जाएंगे. बट आई थिंक एज responsible citizens, it's very very important for us
कि हम लोग मेक श्योर करें कि हम उन पर रिएक्ट ना करें, बिकॉज दे आर हेल्पलेस एंड दे डोंट हैव एनी आंसर्स. एंड प्लीज ट्राई टू कीप कूल. अपना जो गुस्सा है उसे कंट्रोल कीजिए और रिस्पेक्ट कीजिए. वो भी घर से बाहर निकले हैं अपनी ड्यूटीज निभाने के लिए, और हमारी ड्यूटी बनती है कि हम वैसे ही मुस्कुराकर उनसे मिलें जैसे वो लोग हमसे मिलते आए हैं. धन्यवाद. थैंक यू सो मच. సేమ్ జీవో భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావనేది. కాంగ్రెస్ ప్రభుత్వ హిల్ట్ జీవోను తప్పుపట్టిన హైకోర్టు. హిల్ట్ జీవో 27పై హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ. పారిశ్రామిక భూముల్ని ఎవరికైనా కొనేలా జీవో ఉన్న పరిశ్రమలకు ప్రత్యామ్నాయం ఎక్కడున్నది? హిల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు ఘాటు స్పందన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫరేషన్ హిల్ట్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 27ను హైకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలన్న అంశం ఈ జీవోలో ఎక్కడున్నదని ప్రశ్నించింది. జీవోలోని అంశాలను ప్రాథమికంగా పరిశీలిస్తే పారిశ్రామిక భూములను ఎవరికైనా వచ్చి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఇది తప్ప ప్రస్తుత పరిశ్రమలకు ప్రత్యామ్నాయం చూపే వివరాలు కనిపించడం లేదని ఆక్షేపించింది. తెలంగాణలో ఆడబిడ్డలకు సారె రూపంలో చీరను పెట్టడం ఆనవాయితీ. రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ ఒక సోదరుడి స్థానంలో ఇందిరమ్మ చీరలను సారెలుగా అందిస్తున్నాం. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్ళు పెట్టే చీర సారె. సారె అనేది ఒక పండుగ ఆడబిడ్డలకు. ఎంత కష్టమున్నా ఎంత పేదవాళ్ళు ఉన్నా ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా పుట్టింటోళ్ళు ఆడబిడ్డకు చీర పెడతారు సారె రూపంలో. ఒకవేళ మరీ పేదరికం ఉంటే 3-4 ఏళ్ళ తప్పకుండా పెడతారు. అదొక సాంప్రదాయం. ఇవాళ అందుకే తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకు తల్లిదండ్రులు సొంత సోదరుడు ఏ విధంగా పండుగ పూట చీర పెడితే సారే అవుతుందో, మీ సోదరుడు రేవంత్ అన్న ప్రతి సంవత్సరం ఆడబిడ్డలకు చీర పెట్టాలి. ఆ చీర సారె పండుగ మీరు చేసుకోవాలని సీతక్కకు ఆదేశాలు ఇచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 65 లక్షల ఆడబిడ్డలకు ఇవాళ మన చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టినాం. ఎన్నికల కోడ్ వల్ల కొద్దిమంది ఆడబిడ్డలకు రాలేదు అని నా దృష్టికి వచ్చింది. ఎన్నికల కోడ్ అయిపోతానే ప్రతి ఆడబిడ్డకు ఇంటింటికి వెళ్ళి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరను చేర్చే బాధ్యత సీతక్కకు సురేఖక్కకు నేను అప్పచెప్తున్నా. మీ బాధ్యత ప్రతి ఆడబిడ్డకు చీర చేరేటట్టు చూడండి. ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనక ఆర్డర్. ఇలా సంవత్సరం కింద ఆర్డర్ ఇస్తే 65 లక్షలు వచ్చినాయి. ఇంకా 35 లక్షల చీరలు రావాలి. మార్చిలో ఇస్తామన్నారు ఉత్పత్తి సంస్థలు. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలో ఉండే ఆడబిడ్డలకు మార్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఉండే ఆడబిడ్డలకు కూడా 35 లక్షల చీరలు ఇస్తాం. మొత్తానికి రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పెట్టి సారబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మొన్న చర్చల సందర్భంగా సురేఖకు ఒక మాట చెప్పింది. అన్న తిడుతుర్రు అని. ఎందుకక్క అన్న? ఏమో అన్న, కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరిస్తే చీర తీసుకున్న ప్రతి ఆడబిడ్డ బండబూతులు తిట్టేది కేసీఆర్ను. గింత పనికిమాల చీరిస్తాడా? ఇది తీసుకుపోయి చేన్ల కాడ పిట్టల కడ్డం కడుతున్నాం, వాళ్ళు కట్టుకుంటారా ఈ చీర అని. కరెక్టే అక్క, మరి నాడు అట్లనే తిట్టిండ్రు అని. మరి ఇప్పుడు మనల్ని ఎందుకు తిడుతురు అక్క అంటే, అక్కడక్కడ చీరలు రానోళ్ళు తిడుతురు. రేవంత్ ఏమన్నా నష్టం వచ్చినాదయ్యా, ఇంతమందికి ఇచ్చారు, మా నలుగురికి ఇచ్చే ఊరంతా అయిపోతుండే కదా, మా నలుగురికి రాలేదని తిడుతున్నారు అన్న అని. అందుకే నేను ఆలోచించిన అక్కడ మా అక్కలు ఇగో ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చారు, మంచిగా ఎట్లున్నారు చూడు. అందుకే ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు. నేను ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు చీర చేరాల్సిందే. చీర బాగుంది, చీర అద్భుతంగా గౌరవంగా పండగ పూట మన ఆడబిడ్డలు కట్టుకునేటట్టుగా ఉన్నది. అందుకే ప్రతి ఆడబిడ్డకు చీర చేరాలి. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అనే మాట నాకు రాకూడదు.
ఈ మాట రాకుండా ఉండాలి అని అంటే వేదిక మీద ఉన్న ప్రతి శాసన సభ్యుడు గ్రామాల కార్యకర్తల్ని వాళ్ళ దగ్గరికి పంపించండి. ఇవాళ సర్పంచులు వస్తున్నారు, సర్పంచులకు అదే బాధ్యత పెట్టుర్రి. ప్రతి వాళ్లకు పోయి చీర వచ్చిందా లేదా కనుక్కొని ఆడబిడ్డలకు చీర అందించండి. ఎవరికైనా ఏ ఊర్లో అయినా, ఏ గూడెంలో అయినా, ఏ తండాలైనా, ఏ మారుమూల పల్లెైనా ఆడబిడ్డకు చీర రాలేదు అంటే చీర పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అనే మాట రాకూడదు. 100% కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని నేను తెలియజేస్తున్నా మిత్రులారా. ఆపరేషన్ కవచ్ 5,000 మంది పోలీసులతో ముమ్మర తనిఖీలు. హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సిపి సజ్జనార్ నేతృత్వంలో ఆపరేషన్ కవచ్ పేరుతో భారీ నాకాబందీ జరిగింది. సుమారు 5,000 మంది పోలీసులు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బృందాలు 150 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సిపి స్వయంగా పాల్గొని పర్యవేక్షించారు. అనుమానాస్పద కదలికలపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పౌరులకు ఆయన సూచించారు.